హాయ్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. చిన్నపిల్లలు ఆటల్లో పడి వస్తువులు అనేవి మింగే ప్రయత్నం చేస్తారు. పొరపాటున అయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది అన్నవాయికలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ వెళ్ళే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఇట్లా మింగినప్పుడు మీరు కంగారు పడద్దు. ఫస్ట్ నోటిలో ఏమన్నా ఇబ్బంది ఉందా, నోటిలో ఏమైనా ఇరుక్కునుందా అని చూడండి. తర్వాత ఆహారం మటుకు పిల్లలకి పెట్టమాకండి. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎక్స్రే తీసి మేము చూస్తాం అది అన్నవాహికలో ఉందా, ఊపిరితిత్తుల్లో ఉందా, కడుపులో ఉందా అని. ఇప్పుడు ఈ మింగిన ఫారెన్ బాడీస్లోకి అతి ప్రమాదకరమైనది ఏంటి అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్యాటరీస్తో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే అవి డిశ్చార్జ్ అయ్యి ఆ కరోసివ్ మెటీరియల్ వల్ల పేగుకి చిన్నగా రంధ్రం పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా రంధ్రం పడిన వెంటనే మేమేం చేస్తాం, యూజువల్లీ యాజ్ పర్ గైడ్ లైన్స్ విత్ ఇన్ 2 hours లోపు బ్యాటరీస్ అనేవి బయటికి తీయాలండి. ఫారెన్ బాడీస్ అనేవి ఎలా తీస్తాం బయటికి, ఎండోస్కోపీ అనే సన్నటి ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపించి రాత్నెట్ ఆర్ మెష్ ద్వారా లేదా ఇలాంటి ఫోర్సెప్స్ ద్వారా వాడి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తాం. అనుకున్న దానికన్నా చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయండి. ఈ నెలలో మేము తీసిన ఫారెన్ బాడీస్ మ్యాగ్నెట్స్ కానీ, కాయిన్స్ కానీ, బటన్ బ్యాటరీస్ కానీ ఇదే పద్ధతిలో తీసాం. సో పేరెంట్స్ భయపడమాకండి, పానిక్ అవ్వమాకండి, మీ క్లోజెస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.